ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ మేడ్చల్లో వారం రోజుల క్రితం చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళు ఈరోజు నెగోషియేట్ చేస్తామండి, మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి పిలిపించి కేవలం ఒక అధికారం లేని ఒక వాళ్ళ స్టాఫ్ ని పంపించి మళ్ళీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అని మళ్ళీ వీళ్ళు రిపీటెడ్ గా చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ శ్రీ చైతన్య వాళ్ళు జరిగిపోయిన నష్టాన్ని పూర్తి చేయకుండా ఈరోజు ఎవరైతే ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని విమర్శపూర్వకంగా వాళ్ళని తీసుకొస్తున్నారు. కాబట్టి యాజమాన్యం ఈ సందర్భంగా మేడ్చల్ మొత్తం పుర ప్రజలందరూ కూడా శ్రీ చైతన్య విషయంలో సీరియస్ గా ఉన్నారు. వాళ్లకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు, న్యాయం చేసేంత వరకు వాళ్లకు వెన్నుదన్నుగా ఉంటామని మేము మేడ్చల్ వాసులుగా డిమాండ్ చేస్తున్నాం. పేరు కమల, నేను అఖిల వాళ్ళ మదర్ని. వాళ్ళు పిలిపించారు ఫోన్ చేసి, ఏమని ఈరోజు స్కూల్ దగ్గరికి రాని మాట్లాడదామని పిలిపిస్తే మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చినాం. లోపలికి వెళ్ళాక వాళ్ళు కాల్ చేసుకుని మాట్లాడుకుని మళ్ళీ మండేకి రమ్మని పోస్ట్ పోన్ చేస్తున్నారు. కనీసం ట్రీట్మెంట్ చేసేటప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కనీసం పాపని చూడటానికి రమ్మని కూడా రిక్వెస్ట్ చేసినా ఎవరు రాలా. ఒక్కలైనా మేనేజ్మెంట్ నుంచి తరపు నుంచి మరి చనిపోయింది కదా పాప, పేరెంట్స్ పలకరిద్దామని టీచర్సే, ప్రిన్సిపల్ ఎవరు కూడా ఇంటికి రాలేదు. ఇంతవరకు కూడా శ్రీ చైతన్య తరపు నుంచి కూడా పరామర్శించడానికి కూడా ఎవరు రాలేదు. మా పాపకు న్యాయం జరగాలని కోరుకుంటాను. ఆ రోజు పాప ఇంటికి వచ్చి ఏడ్చింది. ఫీజు గురించి పేరెంట్స్ మీటింగ్ లో అందరి ముందు తిట్టింది. మీ బతుకులు ఇంతే, ఫీజులు కట్టే శక్తి లేదు మీకు, మీ బతుకులు ఇంతే అని ఇన్సల్ట్ చేసింది. పాప ఏడ్చుకుంటూ వచ్చి ఆమె 3 రోజుల నుంచి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్లో గత 10 రోజుల కింద శ్రీ చైతన్య చేసిన హత్య భాగంగా చనిపోయిన విద్యార్థి అఖిలకు న్యాయం జరగాలని అఖిల వాళ్ళ పేరెంట్స్ మాట్లాడదామని శ్రీ చైతన్య స్కూల్కి రావడం జరిగింది. ఈరోజు 10 రోజుల నుంచి శ్రీ చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ దీన్ని నానుస్తూ ఈ రోజుకి 10 రోజులు గడిచినా ఈ రోజు కూడా మాట్లాడితే ఒక మేనేజ్మెంట్ ఒక పర్సన్ వచ్చి ఈ రోజు కూడా దానికి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వకుండా మేము మళ్ళీ దీన్ని మండే వరకు మేము న్యాయం చేస్తామని మాట్లాడుతూ దీన్ని మండే అంటారు, ట్యూస్డే అంటారు, ఇప్పటికీ కూడా ఎవరు రావడం లేదు. దీనికి అఖిలకి న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన్ని ఇలానే కొనసాగిస్తామని కోరుకుంటూ అఖిల పేరెంట్స్ కి న్యాయం జరిగేంత వరకు నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.